తెలుగు ప్రపంచ మహాసభలకు గజ్జల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభకు ఒసూరు నుండి రాతేశ్వర తరపున మేము మా సభ్యులు ఒక 6 మంది సపరేట్గా బయలుదేరుతున్నాము. కారులో మూకండపల్లి నుండి ఒసూరు మూకండపల్లి నుండి తమిళనాడు ఒసూరు మూకండపల్లి అక్కడ 3 రోజులు పాల్గొని మహాసభలో కలుసుకొని మాట్లాడదలసిందిగా కోరుచున్నాము. ఈ బృందంలో నారాయణ రెడ్డి, సుబ్రహ్మణ్య శెట్టి, చంద్రశేఖరు, జయరాము, పవన్ కుమారు, మున్సాం రెడ్డి మరియు చంద్రారెడ్డి బయలుదేరుతున్నాము. ఇక్కడి నుండి ఇంకా మా రాతేశ్వర సభ్యులు ఒసూరు నుండి బయలుదేరుతున్నారు. 40-50 మంది ఎక్కువగా బయలుదేరుతున్నాము. ఈ సభకు తెలుగు సభ్యులందరూ సహకరించాలని ఒసూరు నుండి తెలుగు కోసం పోరాడుతున్న తెలుగు రాష్ట్రీయత సమైక్యలో అందరూ కొంచెం కోరుతున్నాము. సరే, అందరికీ నమస్కారంలో. నా పేరు సీతారామయ్య. నేను రాష్ట్రేతర తెలుగు సమాఖ్య దక్షిణ భారత జోనల్ చైర్మన్గా బాధ్యతలో ఉన్నాను. రాబోయే జనవరి 3వ తారీఖు నుండి 3, 4, 5 3 రోజులు గుంటూరులో గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగు ప్రపంచ మహాసభలు జరుగుతున్నది. ఆ సభలో పాల్గొనడానికి ఒసూరు నుండి 40 కంటే ఎక్కువ మంది రాతే సభ్యులే కాకుండా తెలుగు భాషాభిమానులు అందులో పాల్గొంటున్నాము. కొంతమంది ప్రత్యేకంగా వారు ప్రత్యేక వాహనాల్లో వచ్చేకి తయారై ఉన్నారు. కొంతమంది 1 నెలకు ముందే రైల్వే టికెట్లంతా బుక్ చేసుకొని మేము వెళ్ళడానికి తయారుగా ఉన్నాము. అక్కడ 3 రోజులు సమావేశాల్లో కలుసుకొని సమావేశాల నుండి వాళ్ళ అతిథి స్వీకారాన్ని స్వీకరించి జయప్రదం కావాలని కోరుకుంటున్నాము. నేను సీతారామయ్య, రాష్ట్ర తెలుగు సమాఖ్య జోనల్ చైర్మన్. మా ఈసీ మెంబరు వెంకటేష్ గారు, ఎంఎస్ రామస్వామిరెడ్డి గారు, నారాయణ రెడ్డి, రామరెడ్డి, శ్రీనివాసు, ఇలా ఇంకా ఎంతో మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పాలంటే ఎవరు పేరున అందరికీ నేను సహకరిస్తుండే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సభల సమయంలో మాకు మా రాష్ట్రీయత తెలుగు సమాఖ్యకు ఒక వేదికలో 1 గంట సేపు మాకు అనుమతి ఇచ్చిండారు. అందులో ముఖ్యంగా మన తమిళనాడులో తెలుగు భాష ఎంత హీన స్థితిలో ఉందో భాష అభివృద్ధి కోసము సహకరించాలని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తెలుగు భాషాములందరినీ మేము అక్కడ కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు అందరూ సహకరించాలని ఈ సబ్జెక్టును అక్కడ తీసుకోపోవాలని కూడా ఉద్దేశంలో మేము ఉన్నాము. అందుకు భాషామానులతో సహకరించాలి. ఆ సమావేశాల్లో రాష్ట్రీయ తెలుగు సమాఖ్య మా యొక్క కార్యక్రమాలకు లేదా మా జనరల్ బడి ఈసీ మీటింగ్ జరుపుకోవడానికి 1 గంట సేపు వేదికని మాకు కేటాయించినందుకు గజల్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ బృందానికి నా తరపున రాతేశ్వర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.